మంచిది. సమయంలో చేరువచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి, ఉన్న పనులన్నిటిని మానుకొని చక్కగా దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషంలో అనుభవించడానికి ఆసక్తి కలిగి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా పురుషులు అందరికి వందనాలు. బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నామో ఎవరికైనా గుర్తుందా? చచ్చని స్థితిలో ఉన్న మనలను మరలా బ్రతికించుము అని ఎవరు ప్రార్థన చేశారు? 85వ కీర్తనలో కోరాహు కుమారులు కదా. ఈరోజు ఒక అధ్యాయం వెనక్కి వచ్చాం. 84వ కీర్తనలోని కోరాహు కుమారుల యొక్క ప్రార్థనలోని ఒక చిన్న విన్నపాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, చదవబడిన లేఖన భాగంలోని 84వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మరలా మనం చదువుకుందాం. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. చాలు, ఈ మాట అందరూ చెప్పండి అమ్మా. దేవుని వలన, చెప్పండి తల్లి, దేవుని వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. ఎక్కడి నుంచి వస్తుంది బలం మనకు? దేవుని ద్వారానా? ఏమైనా సొంతంగా సంపాదించుకుంటారా? కొంతమంది ప్రయత్నం చేస్తారు బలం సంపాదించుకోవడానికి, జిమ్కి వెళ్ళడం, ఇంకా చాలా యోగాలు చేయడం, ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తారు. బలంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, దేహదారుఢ్యం కలిగి ఉండాలని చెప్పి ప్రతి మనుష్యుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ లోకములో బహుశా మనం చూస్తున్నటువంటి లేదా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన వచ్చేటువంటి బలము తాత్కాలికమైంది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, శాశ్వతముగా బలవంతులై ఉండాలంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బలం సంపాదించుకోవాలా, బలవంతులుగా ఉండాలని ఒకటి జిమ్కి వెళ్ళి రోజు జిమ్ చేసేవాడంట, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని. మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటామని, బలం వస్తుందని చెప్పి ఆ మొలకెత్తిన విత్తనాలు తింటూనే చనిపోయాడు అంటాడు. వాడికి బలం వచ్చిందా? వచ్చినది ఏమైనా ఉపయోగపడిందా? అంటే శారీరకమైన బలం వేరు, మానసికంగా బలంగా ఉండడం వేరు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తాం, శారీరకమైన బలం ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా బలమైన వారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. శారీరకమైన బలం మనకు కనిపిస్తుంది, కానీ ఆత్మీయమైన బలం కనిపించదు కదా. ఆత్మీయంగా బలంగా ఉన్నారు అనడానికి ఏంటి రుజువు? క్రియలను బట్టేనా? క్రియలు మనకు కనిపిస్తున్నాయా? కనిపిస్తాయండి. క్రియలు ఎందుకు కనిపించవు? ఎవరినైనా ప్రేమించి ఏదైనా వస్తువు ఇచ్చామనుకో, అదొక ప్రేమ, అదొక ఆత్మఫలం, అదొక క్రియ. కనిపించదా కంటికి? ఉచ్చన్నారు ఎందుకు? మళ్ళా చేస్తే కదా ఎన్నడైనా కదా, మంచి చేస్తే ఆ మంచి కార్యం మనకు కనిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకునే కొన్ని విషయాలు శ్రద్ధగా మీరు వినగలిగితే చాలా క్లుప్తంగా ముగిస్తాను. ఈరోజు ఆత్మీయముగా బలవంతులై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆత్మీయమైన బలం ఎక్కడి నుండి వస్తుందని మనం ఆలోచన చేస్తే ఏమన్నారు వారు కోరాహు కుమారులు? నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవుని ద్వారా బలమును పొందుకునేవారు, దేవుని ద్వారా బలవంతులయ్యేవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి బలం అవసరం అంటారా? కాదా? అవసరమైనా ఏ చిన్న పని చేయాలైనా ఎంతో కొంత బలం ఉండాల్సిందే. ఎవరైనా చూడ్డానికి బలంగా కనిపిస్తేనే చాలా బాగున్నారండి అనుకుంటాం. వీక్ అయిపోయి, డల్ అయిపోయి, నీరసంగా ఉన్నారనుకోండి, ఏమనుకుంటాం? బాగున్నారు అనుకుంటామా? బాధల్లో ఉన్నారు అనుకుంటామా? బాధల్లో ఉన్నారు, ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు అనిపిస్తుంది. మరి బలవంతులని ఎప్పుడు అనుకుంటాం? అంటే చూడ్డానికి బాగా కనిపించినప్పుడు. మరి ఆత్మీయమైన బలం ఎప్పుడు కనిపిస్తుందంటే ఆత్మీయతలో ఎదిగినప్పుడు. ఆత్మీయతలో ఎదిగారు, ఆత్మీయతలో బలవంతులని మనకు ఎలా తెలుస్తుందంటే కొన్ని వచనాలు చూపిస్తాం తర్వాత. ఈరోజు ప్రతి మనుష్యునికి బలం అవసరం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం కూడా
ఇప్పుడున్న జనరేషన్ కూడా బల ప్రదర్శన మీద ముందుకు కొనసాగుతుంది. ఏ పోటీనైనా తీసుకోండి, లేదా ఏ ఆటనైనా తీసుకోండి, బల బల ప్రదర్శనే. ఒక్క మైండ్ గేమ్లో మాత్రము మైండ్ ఉపయోగిస్తారు, కానీ మిగతా కబడ్డీలోనే బలంతోనేనా పోటీ పడేది, క్రికెట్లో కూడా బలంతోనేనా పని, చెస్ ఆడడంలో బలం అవసరం లేదు. అక్కడ ఏమవసరం? అక్కడ మనం ఉపయోగించాల్సింది బలం కాదు. ఎంత బలవంతుడైనా వాడి జ్ఞానం లేకపోతే అక్కడ ఓడిపోతాడు. అంటే కొన్ని వాటికి బలం అవసరం, కొన్ని వాటికి బలం అవసరం లేకపోయినా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ప్రతి థింగ్, ఏదైనా ఎనీథింగ్, ఈరోజు లోకంలో జరుగుతున్న ప్రతి దానికి బలం అవసరం. అందుకే దేవుడు బలమును దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చదువుతాం సామెతల గ్రంథం, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో. అదొక అలంకారం అంట, బలము మనకు ఒక అలంకారం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి ఒకసారి. యవ్వనస్తుల బలము వారికి అలంకారము. చాలా ఇక్కడ చూడండి, యవ్వనస్తులకు బలము అలంకారము వంటిది. యవన కాలంలో ఉన్నవాడు బలంగా ఉంటేనే తన జీవితంలో ఏదైనా అనుకున్నది సాధిస్తాడు. కానీ యవ్వనములోనే వీక్ అయిపోయి నీరసంగా డల్గా ఉన్నాడు అనుకోండి, వాడు ఇంకెప్పుడు ముందుకెళ్తాడో అనుకుంటాం. మనం చూసేవాళ్ళం కూడా వీడు ఎప్పుడు బాగుపడాలో అనుకుంటాం. శారీరక బలం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా బలవంతుడైతే మాత్రం ఇంకా శారీరక బలంతో సంబంధం లేదు. ఎందుకంటే మనం చూస్తాం మొదటి సమయాల గ్రంథం 16-17 అధ్యాయాల్లో చూస్తే ఒక బలవంతునికి ఒక చిన్న బాలునికి యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు? చిట్టిబాబా, చిన్నబాబా. చిన్నబాబు చిట్టిబాబు కాదు. ఎవరు? నేను బాలుడు అన్నాను, మీరు బాలుడు అంటే ఎట్లమ్మా? దావీదు గారి ముందు గొల్యాతు నిలబెడితే ఎలా కనిపించేవాడు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ బలం గెలిచిందా, దేవుని ఆత్మ నడిపింపు గెలిచిందా? దేవుని అంటే కొన్నిసార్లు బలం అలంకారానికి మాత్రమే తప్ప దానివల్ల కొన్నిసార్లు ఉపయోగం ఏముండదు. కానీ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే బలవంతులదే రాజ్యం అంటారు. ఎక్కడైనా సరే బలవంతులదే రాజ్యం. ఏదైనా సాధించాలన్నా బలం అవసరం, ఏదైనా సంపాదించాలన్నా బలం అవసరం, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా బలమైన స్థిరమైన నిర్ణయం అవసరం. ఈరోజు మనం ఆలోచన చేస్తే బలం అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో అంతే బలహీనం. బలమైన బలం కూడా ఒక బలహీనతగానే మారిపోయింది ఒక మనుషునికి. జ్ఞాపకం ఉన్నాడా? సంసోను గారు. ఎవరు బైబిల్ గ్రంథంలో అత్యంత బలవంతుడు? ఎవరు? సంసోనేనా? ఇంకోసారి ఆలోచన చేయండి. సంసోనేనా? సంసోను శారీరకమైన బలవంతుడు. మానసికమైన బలవంతుడు ఎవరు? ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమో చెప్పండి. శారీరక బలం ముఖ్యమా, మానసిక బలం ముఖ్యమా? ఒక పాపం ఎదురుగా ఉందనుకోండి, సంసోను బలవంతుడిగా కనిపిస్తాడా, యోసేపు బలవంతుడిగా కనిపిస్తాడా? ఇప్పుడు వీరిద్దరిలో ఎవరిని బలవంతుడు అందాం? ఆత్మీయంగా యోసేపు బలవంతుడు, శారీరకంగా సంసోను బలవంతుడు. సింహాన్ని చంపడం గొప్పనా, సింహాన్ని నోరు మూసుకొని కూర్చో అనడం గొప్పనా? ఎవరు నోరు మూయించారు? ఎవరు? దానియేలు బలవంతుడా, సంసోను బలవంతుడా? ఇందాక సంసోనే అన్నారు. శారీరక బలం ఏమైపోయిందంటే 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి త్వరగా. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఏమైపోయిందంట? బలము, శారీరక బలం ఏమైపోయింది? ఇప్పుడు నిన్నటిదాకా బలవంతుని అన్నాడు, ఈరోజు బలమంతా పోయింది. ఇప్పుడు రేపటి నుంచి ఏమనాలా? చూసుకుందాం అనగలడా ఇంతకుముందులాగా? ఎవడొస్తాడో రెండు అనగలడా ఇంతకుముందులాగా?
కారణం ఏంటంటే ఏ బలాన్నైతే చూసుకొని సంసోను తనను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడ్డాడో, ఏ బలాన్ని చూసుకొని సంసోను కొంత పాపానికి అలవాటు పడ్డాడో, ఏ బలం మీద ఆధారపడి శత్రు సమూహాలపై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడో, ఇప్పుడు ఆ బలాన్ని అతడు ఏం చేశాడు? కోల్పోయాడు. కారణం ఏంటంటే పాపం చేయడం ద్వారా. ఈరోజు ఆలోచన చేయండి, శారీరక బలం ఎంతైనా ఉండవచ్చు, శారీరకంగా ఎంతమందినైనా ఎదిరించగలవచ్చు, శారీరకంగా ఏ కార్యాన్నైనా జయించగలవచ్చు, యుద్ధాలనైనా జయించవచ్చు, రాజ్యాలనైనా జయించవచ్చు, పట్టణాలనైనా జయించవచ్చు. కానీ మనం చూస్తాం, పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనస్సును, ఇప్పుడు మనస్సును పట్టుకోవడం గొప్ప విషయమా, పట్టణాన్ని పట్టుకోవడం గొప్ప విషయమా? ఏది ఇప్పుడు బలం? ఈరోజు ఆలోచన అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి వచ్చినాల్లో మనకి ఏమర్థమవుతుందంటే, బలం అంటే కంటికి కనిపించే బలం కాదు, శారీరకమైన బలం కాదు, దానికంటే మించిన బలం ఏదో ఉంది. ఏంటది? ఆత్మీయమైన బలం. ఆత్మీయంగా ఎవడు స్థిరంగా నిలబడతాడో, ఆత్మీయతలో ఎవరు బలమైన ప్రార్థనలు చేయగలుగుతారో, ఆత్మీయతలో ఎవరైతే తప్పిపోకుండా ప్రార్థనలకు రాగలుగుతారో, ఆత్మీయంగా ఎవరైతే రోజు ప్రార్థనలు చేసుకోగలుగుతారో వారే నిజమైన బలవంతులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ బలం ఇంకా తొలగిపోయే అవకాశం లేదు. నువ్వు పడిపోతే తప్ప, నీ మనసులో ఆ నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఈ బలం తొలగిపోయేది కాదు, ఈ బలం నిన్ను విడిచిపోయేది కాదు. అంతము మట్టుకు బలవంతులుగా జీవించిన భక్తులు ఎందరో ఉన్నారు బైబిల్లో. మరి ఆత్మీయమైన బలం ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచన చేస్తే, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి ఒకసారి. బలమును పరాక్రమమును నీదానములు హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. చాలు. ఇక్కడ చూడండి, మనము భక్తుని యొక్క జీవితములో తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, బలమును పరాక్రమమును నీవి. ఎవరు అంట? ఎవరివి? నీవంటే మీవనుకునేరు. దేవుని దానములు అంట. దానం అంటే చెప్పండి, దానం అంటే దేవుడు దానముగా ఇస్తాడు బలాన్ని. ఈరోజు మరి ఎవరికి ఇస్తాడు ఆ బలాన్ని? ఎవరికి ఇస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఒక 2-3 విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలాంటి వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు, ఎలా ఉంటే దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు, దేవుని ద్వారా బలమును ఎవరు పొందుకోగలుగుతారు? మీరు చెప్పండి, ఎవరు పొందుకోగలుగుతారు? ఆత్మీయతలో ఉన్నవారు, అంతేనా? ఆత్మీయులంటే దేవుని నమ్మినవారు. దేవుని నమ్మినవారు అంటే ఆత్మీయులు అని చెప్పండి. మరలా ఆత్మీయులు, దేవుని నమ్మినవారు, ఇదే కొనసాగని. ఈరోజు ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రండి ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందటమ్మా? అందరూ తలలు పైకెత్తండి. ఇప్పుడు ఎవరిని బలపరచడానికి? యథార్థమైన హృదయము కలిగిన వారిని ఏం చేయడానికి? ఇప్పుడు ఎవరిని దేవుడు బలపరుస్తాడంట? ఒకటి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మొదటి పాయింట్, ఎవరిని దేవుడు బలపరుస్తాడు చెప్పండి? యథార్థమైన హృదయం కలిగిన వారిని. ఈరోజు దేవుని ద్వారా బలమును పొందుకోవాలంటే నీకు కావాల్సిందేంటో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం కావాలంట? యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. యథార్థత అంటే ట్రాన్స్పరెంట్, అంతేనా? ట్రాన్స్ఫరా అంటే లోపల ఏముందో బయటికి అదే కనిపించాలా, మనస్సులో ఏముందో బయటికి అదే కనిపించాలా, హృదయంలో ఏమనిపిస్తుందో బయటికి అదే మాట్లాడాలా. ఇంకొకటి, ఇంట్లో ఏం జరిగిందో బయట అదే చెప్పాలా, బయట ఏం జరిగిందో ఇంట్లో అదే చెప్పాలా.
ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం కాదు యథార్థత అంటే. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా మందిలోనికి వెళ్ళినాక ఒకలాగా కాదు. యథార్థత అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్రవర్తన కలిగి జీవించడం. నువ్వు ఎలా జీవిస్తావో సరే, లోకానుసారంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా సరే, ఎలా మాట్లాడినా సరే, ఎలా చూసినా ఎలా తిరిగినా పర్వాలేదు, కానీ ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత యథార్థత అనే లక్షణం అలవాటు చేసుకోవాలా. ఈరోజు యథార్థత లేకనే, యథార్థమైన హృదయం లేకనే చాలామంది బలహీనులైపోతున్నారు. మనం చదువుతాం కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక మనం చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ, ఇదిగో బల్లలో పాలు పొందుతున్న వారు ఎందుకు బలహీనులైపోతున్నారంటే, బల్లలో పాలు పొందేటప్పుడు ఒకలా ఉంటారు, ఇంటికి వెళ్ళాక మరొకలా జీవిస్తున్నారు. యథార్థత వారి హృదయంలో ఉండదు. కనుకనే మీలో అనేకులు రోగులైన వారిలో చాలామంది బలహీనులు అవుతారు అంటుంది దేవుని వాక్యం. ఈరోజు ఎందుకు మనం బలహీనతల్లో ఉన్నాం, ఈరోజు ఎందుకు నీరసంగా ఉన్నాం, ఈరోజు ఎందుకు మన జీవితం ముందు కొనసాగట్లేదని మనం ఆలోచన చేస్తే మనలో యథార్థత కరువైంది. మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరలా నువ్వు బలవంతుడు కావాలంటే, మరలా దేవుని బలము నిన్ను పొందుకోవాలి, దేవుని బలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అది స్త్రీలైనా పురుషులైనా. స్త్రీలకు ఒకలాగా పురుషులకు ఒకలాగా ఏముండదు దేవుని వాక్యం. పెద్దలకు ఒకలాగా పిల్లలకు ఒకలాగా ఏముండదు దేవుని వాక్యం. నేర్చుకునే వయస్సులో కొంత తేడా ఉండొచ్చు బైబిల్లో, కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పాలు త్రాగవలసిన వారే, అంటే ఇంకా చిన్న చిన్నగా వాక్యం విని నేర్చుకోవాల్సిందే అంటాడు. మరికొంతమందిని చూసి అంటాడు, మీరు బలమైన ఆహారం తినవలసినటువంటి స్థాయిలో మీరు ఉంటారనుకున్నాను, ఇంకా పాలే త్రాగుతున్నారంటాడు. అంటే బలమైన వాక్యాన్ని విని నేర్చుకుని ప్రకటించే స్థాయిలో ఉంటారనుకున్నాను, కానీ ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నారా అంటే, నేర్చుకునే స్థాయిలో కొంత వాక్యానికి వెసులుబాటు ఉంది, కానీ వాక్యపు వెలుగులో ప్రతి వ్యక్తి సమానమే. స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా సరే యథార్థమైన మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనల్ని మనమే మన హృదయంలోకి తెంగి చూస్తే యథార్థమైన మనస్సు మనకు ఉందంటారా? యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నామంటారా? యథార్థమైన మాట, యథార్థమైన మనస్సు మనకు ఉందంటారా? ఒకసారి ఆలోచన చేయండి. భర్తకు తెలియకుండానే నొక్కేసింటారు. ఏమే ఈ చొక్కా జేబులో 200 పెట్టాను, ఎక్కడ పోయినాయి? భర్త అడిగాడంట, ఈ జేబులో 200 రూపాయలు ఉన్నాయి, ఎక్కడ పోవాలంటే ఆమె అనిందంటే, ఏ సై సవాస్ నేను తీసుకునేది 200, 200 అంటావు నువ్వు అనిందంట. ఎంత? ఏ సై సవాస్ అంటే కరాఖండితంగా నేను తీసుకునేది 200, నువ్వేమి 200 అంటావు? 200 అంటే మా తల్లికి తెలియకపోయా అంటే దొంగ బయటపడినట్టేనా? తీసుకున్నది చెప్పొచ్చుగా భర్తకి, అయ్యా ఏదో కూరగాయల వాడు వచ్చాడో, లేదంటే ఏదో వచ్చింది తీసుకున్నాను, ఇదిగో మీరు లేరు ఆ టయానికి, నీ జేబులో చూస్తే 200 ఉన్నాయి, తీసుకొని ఇదిగో ఖర్చు పెట్టాను, కూరగాయలు తీసుకున్నాను, లేదా పిల్లలకి ఏదో తీసుకున్నాను, ఏదో పళ్ళు తీసుకున్నాను, ఇంట్లోకి ఏదో అవసరమయ్యే వస్తువులు తీసుకున్నాను అని చెప్పొచ్చు, కానీ చెప్పదు మా తల్లి. మహానుభావురాలు. ఎవరిని అంటున్నాను నేను? అట్లా చేసేవాళ్ళని, మిమ్మల్ని కాదు. మీరు అట్లా చేస్తారా ఏంటి? కొంపదీసి చేస్తున్నారా? చేయర్లేండి, మీరు మంచివాళ్ళు. మంచివాళ్ళేనా? మంచివాళ్ళు అయితే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సగం చేతుల కంటే తక్కువే అంటే మిగతా వాళ్ళంతా మేము జేబుల్లో మా ప్రతాపాన్ని చూపిస్తాం సార్ అనే వాళ్ళేనా? ఈ మహానుభావులు కూడా పురుషులు ఏమైనా అవసరం ఉందని అడగరు, అడిగింది తీసుకురారు. మరలా ఇంటికి వచ్చేపాటికి ఏం చేస్తావో చూడు, రెడీగా ఉండాలంటాడు. మరి రెడీగా ఉండాలంటే రెడీమేడ్కి వచ్చేస్తుందా డబ్బులు పెట్టకుండా? ఇచ్చే 10 రూపాయలకి ఒక 3 పూటలు తినే కూరగా చేయి అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది పాపం? ఆమె ఏం చేస్తుంది? ఈ మగ మహానుభావులు కూడా అలాగున్నారు. ఇచ్చేది ఇవ్వరు, తిండికి మాత్రం పూటకు మాత్రం కావాలంటారు. అందుకే యథార్థత ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డల జీవితాల్లో ప్రవర్తించే ప్రవర్తన, అట్లాంటి వారిలో యథార్థత ఉండదు. యవనస్తులు యవన కాలంలో ఇంటి దగ్గర ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. తల్లిదండ్రులు ఎదుట ఒకలాగుంటారు, దేవుని సన్నిధిలో ఒకలాగుంటారు, దైవ సేవకుల ఎదుట ఒకలాగుంటారు. బయటికి వెళ్తే
విశ్వరూపమే. అంతేనా? అందుకే బలహీనంగా యవ్వన కాలంలో ఉండి కూడా ఎందుకు బలహీనంగా ఉంటున్నారు, ఎందుకు బలంగా లేక ఎందుకు బలహీనమైన జీవితాన్ని అనుభవిస్తున్నారంటే కారణం యథార్థత లేకపోవడమే. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వలన నీవు బలం పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలంటే మొదటిగా యథార్థమైన హృదయం. మన మాటలలో యథార్థత ఉండాలి. దేవుడు అదే అందుకే అంటాడు, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అంటాడు. యోబు స్నేహితుడు ఒక ఆయన అంటాడు, అయ్యా యోబు, నువ్వు యథార్థవంతుడవైన ఎడల ముందుగతి రానే వస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటాడు. నువ్వు యథార్థవంతుడవైతే దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడంటాడు. యోబు ఆశీర్వదించబడ్డా? అలాగే శాపంలోనే కొనసాగాడా? ఆశీర్వదించబడ్డా? కారణం ఏంటంటారు? యథార్థమైన ప్రవర్తన. అసలు యోబుకున్న క్వాలిటీస్లో ప్రైమ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఏదంటే యథార్థత. యథార్థవర్తనుడును అని ప్రారంభమవుతుంది. యోబు సాక్ష్యాన్ని దేవుడు ప్రారంభిస్తే ఏమంటాడు? యథార్థవర్తనుడు అంటే, వర్తనుడు అంటే వేరు, వర్తకుడు అంటే వేరు. వ్యాపారి. వర్తనుడు అంటే ప్రవర్తించేవాడు. ప్రవర్తన. వర్తకం అంటే వ్యాపారం. యథార్థ వర్తకుడు అన్నాడా, యథార్థ వర్తనుడు అన్నాడా? వర్తకుడు అన్నా సరే యథార్థత ఉంది కాబట్టి వ్యాపారంలో కూడా యథార్థమైన వాడని. ఈరోజు మన జీవితంలో దేవుడు అదే చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను బలమైన వానిగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. కానీ నీ హృదయాన్ని దేవుడు పరీక్షించినప్పుడు నువ్వు యథార్థతను కోల్పోయావు. దేవుని ఎదుట నీ హృదయం సరి అయినదిగా లేదు. అందుకే నువ్వు బలహీనంగా ఉన్నావు. మరి బలం పొందుకోవాలంటే నీ హృదయంలో యథార్థత ఉండాలా, నీ మాటల్లో యథార్థత ఉండాలా, నీ చూపుల్లో యథార్థత ఉండాలా. నీ మాటలలో, నీ చూపులలో, ప్రవర్తనలో, నడవడికలో, ప్రతి విషయంలో దేవునికి నీ యథార్థత కనిపించాలా. ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తిస్తావో దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఎందుకు నువ్వు బలహీనంగా ఉన్నావంటే కారణం నీలో యథార్థత లేదనే. ఎవరినో పేరు పెట్టి చెప్పడం లేదు, కానీ ప్రతి వ్యక్తి తాను తాను పరీక్షించుకుంటే యథార్థత ఉందో లేదో వారికి అర్థమయ్యేది. ఈరోజు ఆలోచన చేద్దాం, దేవుడు నన్ను ఎందుకు బలహీనంగా మారుస్తున్నాడంటే బహుశా కారణం మనలో ఇంకా యథార్థత లేదేమో. మనసులో ఒకటి అనుకుంటాం, బయటికి ఒకటి అంటాం. యథార్థత లేని కారణంగానే చాలామంది బలహీనలు అయిపోతున్నారు. యథార్థత అన్నది దేవునికి ఎంతో ఇష్టమైన లక్షణం. పరిశుద్ధత తర్వాత దేవునికి ఇష్టమైన లక్షణాల్లో చాలా ప్రేమ, క్షమించే గుణం, వాటన్నిటితో పాటు ఏది జత కలిసి ఉంటుందంటే యథార్థత. ఎందుకంటే మన దేవుడు కూడా యథార్థవంతుడు. అందుకే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మొదటిగా యథార్థమైన ప్రవర్తన. యథార్థంగా జీవించేవారు దేవునికి ఇష్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, మొదటి వచనాన్ని చదవండి ఒకసారి. 15వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎట్లాంటి వాడంట? దేవుని సన్నిధిలో యథార్థవంతుడు అతిథిగా జీవిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన పర్వతము మీద, దేవుడు ఉండేటువంటి స్థలంలో, పరలోక రాజ్యములో ఎట్లాంటి వారు నివసిస్తారంట? చెప్పండి, అందరూ చెప్పండి. ఎట్లాంటి వారు? పరలోకానికి వెళ్ళేది కూడా యథార్థవంతులే. పరలోక రాజ్యానికి చేరుకునేది, దేవుని సమక్షంలో, దేవుని రాజ్యంలో ఉండేది కూడా యథార్థవంతులేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనలో యథార్థత ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందుకే మత్తయి సువార్తలో చూస్తే మీ నోరు ఏం మాట్లాడతాదంట? మీ హృదయాన్ని బట్టి మీ నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం యథార్థంగా ఉంటే నీ నోటిలో నుంచి యథార్థత వస్తుంది. నీ మాటలు యథార్థంగా రావాలంటే నీ హృదయం యథార్థమైనది ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దైవ సేవకులు, సంఘ కాపురులు ఎంతసేపు చూస్తారు? ఎంతసేపు పరీక్షిస్తారు? ఎంతసేపు మిమ్మల్ని మీ వైపు ఎంతసేపు చూడగలుగుతారు? సన్నిధిలో ఉన్నంతసేపేనా? అంతేనా? సన్నిధిలో ఉన్నంతసేపు మాత్రమే సంఘ కాపరి చూడగలుగుతాడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తాడు. నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో, నీ చూపు ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ యొక్క ఆలోచనలు నీ హృదయంలో పుట్టకముందే దేవుడు చూస్తున్నాడు. సంఘ కాపరికి అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు.
సంఘ కాపరికి అవన్నీ అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందరూ మంచి వాళ్ళే అనుకుంటాం. కానీ ఎవరు యథార్థంగా ఉన్నారో, ఎవరు భక్తిని వేషం వేసుకున్నారో, ఎవరు నటిస్తున్నారో, ఎవరు వేషధారిగా జీవిస్తున్నారో దేవునికి సమస్తము తెలుసు అంటాడు. అందుకే సమూయేలు చూసినప్పుడు యోవాబుని చూసి అంటాడు, అయ్యా ఎంత బాగున్నాడు ఈయనంటే, వద్దొద్దు, నువ్వు పై రూపాన్ని మాత్రమే చూస్తున్నావు, నేను హృదయములో ఉన్న ఆలోచనలు సహితం గ్రహించగలిగే దేవుడు. ఈరోజు మనం ఎందుకు బలహీనలం అయిపోయామంటే చెప్పండి, యథార్థత లేదు కనుక. మరి దేవుడు ఎట్లాంటి వారికి బలాన్ని ఇస్తాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారికి, యథార్థమైన హృదయం కలిగిన వారికి దేవుడు తన బలమును అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవది చూడండి, జకర్యా గ్రంథంలోనికి రండి ఒకసారి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులందరూ ఒకసారి అనుకునే సమయం వస్తుందంట. అప్పటిదాకా వారు ఏమనుకున్నారు? ఆ పైన 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాక, ఇప్పుడు కాదు, చదవగలిగితే చదవండి. అక్కడ ఏమనుకుంటారంటే, ఇశ్రాయేలీయులు మేము ఇంత ఆనందంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఏంటంట? మా చేతులే మమ్మల్ని బలపరిచాయి, మేము కష్టపడి యుద్ధం చేశాం కనుకనే విజయం పొందుకున్నాం అనుకుంటారంట ఇశ్రాయేలీయులు. కానీ దేవుడు ఒక రోజు విడిచిపెడితే, దేవుడు ఒకరోజు చెయ్యి వదిలేస్తే నీ బ్రతుకేంటో నీ బలమేంటో తెలుస్తుంది అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి అంటాడు, ఒక్కరోజు దేవుడు నిన్ను వదిలిపెడితే నీ బలమేంటో నీకు తెలుస్తుందరా. ఒకరోజు వస్తుంది, దేవుడు విడిచిపెట్టే రోజు వస్తుంది. దేవుడు నిన్ను వదిలిపెట్టిన రోజు నువ్వేమనుకుంటావంటే, అయ్యో ఇంతకాలం బలంగా ఉన్న నేను ఇప్పుడు ఎందుకు బలహీనపడ్డాను, ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్న నేను ఎందుకు అనారోగ్య పాలయ్యాను, ఇంతకాలం సమాధానంగా ఉన్న నేను ఎందుకు ఇప్పుడు అసమాధానంలో బ్రతుకుతున్నానంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు కనుక. అప్పుడు అర్థమైపోయి ఇశ్రాయేలీయులు అంటారంట, మా దేవుణ్ణి నమ్ముకొనుట వలన, చెప్పండి, కంప్లీట్ చేయండి, మా దేవుని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతుంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాంటి వారికి కలుగుతుందంట బలము? దేవుణ్ణి నమ్ముకునే వారికి. మరి మనమంతా దేవుణ్ణే కదా సార్ నమ్ముకునేదనేరు. దేవుని నమ్ముకోవడం వేరు, దేవుని యందు విశ్వాసం ఉంచడం వేరు. ఇస్కరియోతు కూడా దేవుని నమ్ముకున్నాడు, యేసుక్రీస్తు వారిని. తర్వాత ఏం చేశాడు? అమ్ముకున్నాడు. నమ్ముకున్నాడా? అమ్ముకున్నాడా? ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన హెబ్రీ పత్రికలో చదివితే, అనుభవపూర్వకంగా మరలా పాపం చేసిన వాళ్ళంట యేసుక్రీస్తు వారి దేహాన్ని, వినండి ఈ మాట, యేసుక్రీస్తు వారి దేహాన్ని మన అరికాలుతో తన్నినట్టంట. నాకు ఎంత బాధ కలిగిందో వాక్యం చదివినప్పుడు. అంటే అన్నీ తెలిసి మరలా పాపం చేస్తే ఎట్లంట? దేవుని దేహాన్ని, పరిశుద్ధమైన దేహాన్ని మన అరికాలతో తన్నినట్టు. నాకు చాలా బాధేసింది. నేను గనక పాపం చేస్తే దేవుని తన్నినట్టే కదా అని చెప్పి నా హృదయాన్ని చాలా స్థిరపరచుకున్నాం. ఈరోజు మనం కూడా మనకు తెలియకుండానే ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారిని ఆలోచించడానికే నాకైతే బాధగా ఉంది, అనుకోవడానికే నా మనసు ఒప్పుకోవట్లేదు. నిజమా? నేను అబద్ధం ఆడితే యేసుక్రీస్తు వారికి గాయమా? యేసుక్రీస్తు వారికి ఇంత బాధ? యేసుక్రీస్తు వారి దేహానికి నా కాలు తగులుతుందా? ఈరోజు ఆలోచన చేయండి, మనం ఎన్నిసార్లు మన కాలుతుందని ఉంటాం. అందుకే నమ్ముకోవడం ప్రాముఖ్యం కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచడం ప్రాముఖ్యం. ఎవరు నమ్ముకుంటారో, యేసుక్రీస్తు వారి మీద ఎవరు నమ్మకం ఉంచుతారో అట్లాంటి వారికి బలము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నమ్ముకోవడం అంటే ఏంటి? నమ్మడం అంటే ఏంటి? చెప్పండి అమ్మ, నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకమేనా? నమ్మకం అంటే విశ్వాసం, విశ్వాసం అంటే నమ్మకం. వీడు రెండింటికి తేడా చెప్తాలండి ఎప్పుడన్నా. దేవునికి చిత్తమైతే నమ్మకానికి విశ్వాసానికి ఉన్న చిన్న తేడా. రెండు సేమ్, మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి, కానీ ఒక చిన్న తేడా ఉంటుంది రెండింటికి మధ్యలో. నయాగార్ ఫాల్స్ తెలుసా? నయాగార జలపాతాలు. నయాగార జలపాతాల మీద చాలాసార్లు వినే ఉంటారు, ఒకసారి వినండి. ఒక వ్యక్తి
ఆ ఆ భయంకరమైన లోతు, లోయ లాంటి నీరు ప్రవహించే ఆ లోయలో ఈ గట్టు మీద నుంచి ఆ గట్టు మీదకి, ఈ కొండ నుంచి ఆ కొండకి ఒక తాడు కట్టి, ఈ చివరి నుంచి నేను ఆ చివరికి ఈ తాడు మీద నడుస్తాను, మీలో ఎంతమంది నమ్ముతున్నారా అన్నాడంట. ఎవరు నడవగలుగుతారయ్యా, నడవలేవులే. అక్కడి నుంచి కనుక కింద పడితే పీసు కూడా దొరకదు, అంత ఎత్తు, అంత లోయ, భయంకరమైన వేగంగా ప్రవహించేటువంటి నీరు. అట్లాంటి చోట ఆ వ్యక్తి ఏమని ఛాలెంజ్ చేశాడు, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా తాడు కట్టుకొని తాడు మీద నడుస్తాడంట. చాలామందికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే అతడికి ముందే అలవాటు, ఆ తాడు మీద నడవడం అతడికి ప్రాక్టీసు. అందుకే ఆ తాడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కట్టుకొని తాడు మీద నడిచాడంట. తాడు మీద నడిస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయి, ఒరే ఈ నీకు ఇంత జ్ఞానం ఎక్కడిది, నీకు ఇంత బలం ఎక్కడిది, నీకు ఇంత ధైర్యం ఎక్కడిది అని చాలామంది ఆశ్చర్యపడిపోతే ఆ వ్యక్తి అన్నాడంట, నేను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడవడం చూశారు కదా, ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను, మీలో ఎంతమంది నమ్ముతున్నారో అన్నాడంట. ఎట్లా? కళ్ళు మూసుకొని నడవగలుగుతాడా? కళ్ళుంటేనే అటు ఇటు ఏదో వెళ్ళిపోతాడు బ్యాలెన్స్ చేసుకుంటూ. నేను కళ్ళు మూసుకొని అంటే ఆడవుతుంది బ్యాలెన్సు. కానీ ఏమి నమ్మండి, ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళిపోయాడంట. అందరూ ఈలలేశారు, చప్పట్లు కొట్టారు, హర్షధ్వనులతో, ఆర్తనాదాలతో అతన్ని పొగిడారు. అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, చాలా ధైర్యవంతుడివి, ఇట్లాంటి విన్యాసాలు మా జీవితంలో చూడలేదు, చాలా గొప్పవాడివి నువ్వు అని మెచ్చుకున్నారంట. సరే మెచ్చుకున్నారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎవరైనా భుజాల మీద ఎక్కడ నేను తీసుకెళ్తాను అవతలికి అన్నాడంట. చచ్చారు గొర్రెలందరూ, ఇంకా సైలెంట్గా అయిపోయారు. ఏంటి నువ్వు నడవడం ఓకే, కళ్ళు మూసుకొని నడుస్తానన్నా ఓకే, కాళ్ళు పైకి చేసి తల కింద చేసి నడుస్తానన్నా ఓకే, మాకేం ఇబ్బంది లేదు. నీ భుజాల మీదకి మేము ఎక్కాలంటే నీకున్న విశ్వాసం, నీకున్న నమ్మకం, నీకున్న ధైర్యం నాకు లేదన్నాడంట. సరే మీరు రాకపోయినా మీ పిల్లల్లో ఎవరైనా చిన్న పిల్లల్ని పంపించండి, నేను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా తీసుకెళ్తానంటే ఎవరు మాకు అంత ధైర్యం లేదు, మేము నమ్మలేము, నిన్ను నమ్మడానికి వీల్లేదంటే కళ్ళారు చూశారా అయిందాక? కళ్ళారా చూసినా నమ్మకం కుదరట్లేదు. చిన్న పిల్లోడు అయ్యా నేను వస్తానన్నాడంట, నేను ఎక్కుతాను, నీ భుజాల మీద ఎక్కుతానంటే రే కింద పడి తెగిన అక్కడి నుంచి నీ బ్రతికేమైద్దో, నీ భవిష్యత్తు ఏమైద్దో ఒకసారి ఆలోచన చేయాలంటే లేదు ఆయన తీసుకెళ్ళగలుగుతాడనే నమ్మకం నాకుంది అన్నాడంట ఆ పిల్లోడు. ఎక్కాడు, భుజముల మీదకి ఎక్కి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా కళ్ళు మూసుకొని విత్ చిన్న పిల్లోడితో భుజాల మీద ఎక్కించుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాడంట అవతల దాకా. ఎంత గొప్ప కార్యమో చూడండి. ఆ చిన్న పిల్లోని పట్టుకొని ఒరే నీకు అంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఆయనకంటే ప్రాక్టీస్ ఉంది, ఆయనంటే చాలాసార్లు తిరిగాడు, ఆయన చాలాసార్లు ప్రాక్టీస్ చేశాడు, అనుభవపూర్వకంగా అతనికి ఒక అలవాటు ఉంది, బ్యాలెన్స్ ఎక్కడ చేసుకోవాలో, ఎలా నడవాలో. నీకు ఎలా ధైర్యం వచ్చిందో అంత ధైర్యం అంటే ఆయన మా నాన్న కాబట్టి నాకు అంత ధైర్యం వచ్చింది అన్నాడంట. ఎందుకు వచ్చిందంట ధైర్యం పిల్లోడికి? దేవుడు చేయగలుగుతాడని నమ్ముతాం, కానీ సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచాం. కారణం ఏంటంటే దేవుడిని ఇంకా తండ్రిగా మనము అనుకోవట్లేదు. ఎప్పుడైతే దేవుడు నా తండ్రి అని నీవు అనుకుంటావో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతావు, సంపూర్ణమైన విశ్వాసం ఆయన మీద ఉంచుతావు. కారణం ఏంటంటే ఆయన నా తండ్రి, ఆయన నన్ను చేయి విడువడు అన్న విశ్వాసాన్ని కలుగుతుంది. ఆయన నువ్వు నమ్ముతావు, సమస్తము ఆయన మీద ఆధారపడతావు. ఎంత కష్టమైన కార్యమైనా, ఎంత అసాధ్యమైన కార్యమైనా ఆలోచన చేయండి. అంటే దేవుని మీద ఆధారపడాలి అంటే మొదట నువ్వు తండ్రిగా ఫీల్ అవ్వాలా. యేసుక్రీస్తు వారు నాకు తండ్రి అయి ఉన్నాడని ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీవు దేవుని నమ్ముకుంటావు. ఏ సమయంలోనైనా నీకు బలం కలుగుతుంది, నువ్వు బలపరచబడతావు. ఎందుకంటే దేవుని నువ్వు నమ్ముకున్నావు కనుక. యెషయా గ్రంథంలో మనం చూస్తాం చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఊరకుండి నువ్వేం చేయాల్సిన పని లేదు, నువ్వేదో తీసుకురావాలా, ఏదో ఇవ్వాలా, ఏదో అర్పించాలన్న అవసరం లేదు. దేవుని మీద ఆధారపడి ఊరక నిలబడి నమ్మితే చాలంట, దేవుడు కార్యం చేస్తాడు.
అందుకే మార్తతో అన్నాడు, అయ్యా ఇదిగో మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిందంటే ఇప్పుడైనా సరే నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామంటాడు ఆయన. ఆయన అన్నాడు, మీరు ఊరకే నిలవబడి చూడండి, ఆయన మీద నమ్ముకోండి, ఆయన మీద ఆధారపడండి, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. అందుకే ఆ వచనంలో మనం చదివాము ఇందాక, ఆయనను నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఎవరికి బలం కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, మొదటగా యథార్థమైన హృదయం కలిగిన వారికి, రెండవదిగా దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి. ఆదికాండంలో మనం చదువుతాం 15వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోయాడు అంతే. ఆ ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఏ పట్టణానికో, ఏ ఊరికో, ఏ ప్రజల మధ్యకో, ఏ జనాంగం ఉంటారో కూడా తెలియదు. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ మన వాళ్ళు ఉన్నారా, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, మన బంధువులు ఎవరైనా ఉన్నారా, నన్ను పలకరించేవారు, నన్ను పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా లేదా అన్నీ చూసుకొని సెట్ చేసుకుని వెళ్తాం. కానీ అబ్రహాం బయలుదేరినప్పుడంట ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంట. రోమపత్రికలో మనం చూస్తాం చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ చూడండి, రూఢిగా నమ్మాడంతే. దేవుడు ఎక్కడికి పిలిచికెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మీద ఆధారపడి రూఢిగా నమ్మి ఏం చేశాడంటే ఆయన విశ్వసించడం వలన ఏం కలిగింది? బలమును పొందెను అని మనం చూస్తాం. ఈరోజు యేసుక్రీస్తు వారి మీద రూఢి అయిన విశ్వాసం నీకుంటే, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అన్న విశ్వాసం నీకుంటే, ఆయన ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు. అబ్రహాము బలాన్ని పొందుకున్నాడు, అందుకే ఎన్ని కిలోమీటర్లు నడిపించినా నడవగలిగాడు. ఆయన నడవగలిగాడంటే ఓకే, కానీ ఆయన ఒక్కడే కాదు. ఆయన బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? భార్య. ఎవరు భార్య? షారానా షారాయినా? షారాయి కాదా? అప్పటికి షారాయి, ఆ తర్వాత షారా. ఇదేం సార్ మరి కొత్త పద్ధతి అంటారా? అబ్రహాం కూడా అప్పటికి ఇంకా అబ్రహాం కాదు, అబ్రాం వేరు, అబ్రహాము వేరు. షారాయి వేరు. వేరంటే వ్యక్తులు వేరు కాదు, పేర్లు మార్చబడ్డాయి. తర్వాత అబ్రామును అబ్రహాముగా మార్చాడు దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. చాలామంది భక్తులు పేర్లు మార్చబడిన తర్వాత జీవితాలు మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రభు అయిన దేవుడు తాను పరిచయం చేసుకునేటప్పుడు అంటాడు, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటాడు. అబ్రహాము అంటే మార్చబడిన పేరా, మొదటి పేరా? మార్చబడిన పేరేనా? యాకోబు అంటే మొదటి పేరేనా, మార్చబడిన పేరా? ఇప్పుడు దేవుడు చెప్తే ఇద్దరి పేర్లు మార్చబడిన పేర్లే చెప్పాలా, లేదా ఇద్దరు పాత పేర్లైనా చెప్పాలా? అర్థమైందా? మీకు ఇది అర్థం కాదు, అంత ఈజీగా అర్థం కాదు. 10 మందికి వెలుగుతుంది, కానీ చాలామందికి ఇది అర్థం కాదు. అబ్రహాము అన్నాడు, అబ్రామును అబ్రహాము అన్నాడు. ఇప్పుడు అబ్రహాము మార్చబడిన పేరు పలికాడు కనుక ఇప్పుడు యాకోబు కూడా మార్చబడిన పేరు పలకాల. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవుని అనాలా. ఒక వ్యక్తిదేమో కొత్త పేరు చెప్తాడు, ఒక వ్యక్తిదేమో పాత పేరు చెప్తాడు. కారణం ఏంటి? ఇప్పుడు తెలియదు, అదొక మెసేజ్. ఆ రోజు తీసుకున్న రోజు వివరణ ఇస్తానులేండి. ఎందుకు ఒక వ్యక్తిది పాత పేరు చెప్పాడు, ఎందుకు ఒక వ్యక్తి కొత్త పేరు చెప్పాడు, దానికి ఒక కారణం ఉంది. దేవుడు ఏమి నోటికొచ్చినట్టు కాదు పిలిచింది. ఎందుకు అబ్రహామును కొత్త పేరుతో పిలిచాడో, ఎందుకు యాకోబును పాత పేరుతో పిలిచాడో కారణం ఉంది. దేవునికి ఒక నిర్దిష్టమైన ఆ సంకల్పం ఉంది, దేవునికి ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటును అనుసరించి దేవుడు పిలిచాడు. ఏదో నోటికొచ్చినట్టు ఏదో గుర్తొచ్చిన పేర్లు కాదు పిలిచింది దేవుడు. కొత్త పేరు పిలవడానికి ఒక కారణం ఉంది, పాత పేరుతో పిలవడానికి ఒక కారణం ఉంది. అప్పటికి ఇంకా యాకోబు ఏం మారలేదంటే మారిపోయాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆది కాండంలోనే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడితే నిర్గమకాండంలో దేవుడు నేను యాకోబు దేవుని అంటాడు. ఇదంత ఈజీగా మీకు అర్థం కాదులేండి.
ఇప్పుడు వినండి, దేవుని నమ్ముట వలన, రూఢిగా విశ్వసించటం వలన అతడు బలమును పొందెను. అబ్రహాముతో పాటు తన కుటుంబము, కుమారులు లేరు, మరి కుమారులు లేనారు. పొరపాటున ఆయన పిల్లలు అంటే కనుక, మరి సార్ నీకు వాక్యం తెలుసా లేదా అంటారు నన్ను. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, యేసుక్రీస్తు వారి అక్క చెల్లెండ్లను అన్నాడంట. యేసుక్రీస్తు వారికి అక్క చెల్లెండ్లు ఉన్నారా? ఆలోచన చేయండి. ఉన్నారా? లేరా? అక్క చెల్లెండ్లు లేరా? అన్నదమ్ములు ఉన్నారా? అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు అందరూ ఉన్నారా? ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నలు చెప్తాను రండమ్మా రాత్రిపూట అంటే రారు. దొరికినప్పుడే చెప్దామంటే టైం అయిపోయింది. ఇంకా చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, తూగుతారేమో. ఇంకా నాకు భయం వేస్తుంది. తూగుతూ చెప్తే కూడా ఈసారికి ఏం మనిషి పోయిన తూగుతుంటే కూడా చెప్తాడు అనుకుంటారేమోనని. కొంతమంది సైగది వాక్యం ముగిసారనడానికి ఒక సూచన. అది ఏంటది? తూగుతారు అంతే. ఇంకా చూసి సార్కే సిగ్గుంటే సారే బంద్ చేయనని. కొంతమంది టైం వైపే చూస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటని? బంద్ చేయి సార్, ఇంక చాలు చేయండి అని. ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఈరోజు ఆరాధన లేదు కదా, బల్ల ఆరాధన. కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి, ముగిస్తా. చెప్పండి. మొదటిది, ఎవరికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు? రెండవది, దేవుణ్ణి నమ్ముకున్న వారికైనా బలమును దయచేస్తాడు. మూడవది చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. త్వరగా చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. నిరపరాధులు ఎవరంట? నిరపరాధులు అంటే అపరాధం చేయని వాళ్ళు. దోషులు, నిర్దోషులు అంటే దోషం చేయని వాళ్ళు, అంతే కదా. మంచి వాళ్ళు అంటే చెడ్డ పని చేయని వాళ్ళు, చెడ్డ వాళ్ళు అంటే మంచితనం లేని వాళ్ళు. నిరపరాధులు అంటే ఒక నిర్దిష్టమైన అర్థం చెప్పండి దానికి. నిరపరాధులు అంటే నీతిమంతులు అని. నీకెట్లా తెలుస్తారంటారా? ఇంక డిక్షనరీ తెచ్చి చూపించలేను, కానీ నేను నిరపరాధ రక్తమును అప్పగించుదునే అంటాడు ఒక ఆయన. ఎవరు? పిలాతా? యేసుప్రభు అంటాడా? యేసుప్రభు ఎవరిని అప్పగించాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించితిని అంటాడు ఒకరు. ఎవరు? ఇస్కరియోతు యూదా. నిరపరాధ అన్న వ్యక్తి దగ్గర పుట్టినోట్లో నీతిమంతుడు అని ఉంటుంది. నిరపరాధి అంటే నీతిమంతుడు. నీతిమంతుడు అంటే పాపము లేనివాడు. చెప్పండి. ఇప్పుడు ఎవరికి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు? మూడవదిగా, పాపము చేయని వాళ్ళకు. ఎంతమంది వస్తారో మనలో ఇంకా లిస్టులోకి. ఈరోజు నేను పరిశుద్ధులకు మాత్రమే బలాన్ని అనుగ్రహిస్తానంటాడు దేవుడికి, స్పష్టంగా అంటున్నాడు. ఇంక నిరపరాధులే అంతకంతకు రోజు రోజుకు బలం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా పరిశుద్ధులకి బలం తగ్గేది కాదు. బలం అంటారు రోజు రోజుకు అంతకంతకు బలవంతులగుదురు. ఎవరు? నిరపరాధులు అనగా నీతిమంతులు అనగా పరిశుద్ధులు, పాపము చేయని వారు అంతకంతకు బలవంతులగుదురు. ఈరోజు మనం బలవంతులు కావాలంటే పరిశుద్ధులుగా జీవించాలి, పాపము లేని వారిగా జీవించాలి, పాపము చేయని వారిగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదవండి. జ్ఞాపకము చేసుకునుము, నిరపరాధి అయిన ఎవడు ఎప్పుడైనను నశించిన, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. ఇక్కడ ఒక క్వశ్చన్. యథార్థవర్తనులు, నిరపరాధులు ఎప్పుడైనా నాశనమైపోయారా అన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఎప్పుడు నాశనం గారంట. నిరపరాధులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఎప్పుడు నాశనం గారంట. ఈరోజు కొంచెం అపవాది చేతుల్లో మనం నాశనం అయిపోతున్నాం, కొంచెం నాశనానికి దగ్గరగా వెళ్తున్నాం అంటే కారణం ఇంకా మనలో నీతి లేదని, మనలో నిరపరాధ భావం లేదని, స్వభావం లేదని. ఈరోజు నీతిమంతులుగా జీవించగలిగితే మనల్ని ఎవడు నాశనం చేయలేడు.
ఎవడు అంతం చేయలేడు. దేవుని వాక్యం అదే ప్రశ్న. నిరపరాధి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, నీ పుట్టినప్పటి నుండి జ్ఞాపకం చేసుకో, ఇప్పటిదాకా జ్ఞాపకం చేసుకో, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తడం నేను చూడలేదంటాడు ఆయన. నీతిమంతుడే కాదు, నీతిమంతుని పిల్లలు కూడా భిక్షమెత్తరంట. నీతిమంతుడు నాశనం అవ్వడం ఎప్పుడైనా చూసావా? యథార్థవర్తనుడు ఎప్పుడైనా నిర్మూలమైపోయాడా అంటే ఎప్పుడు నిర్మూలంగాడు. మనం ఎప్పటికీ నిర్మూలం కాకుండా, నాశనం కాకుండా దేవుని యందు బలమును పొందుకొని జీవించాలంటే నీతిమంతులమై, పరిశుద్ధులమై, నిరపరాధులమై జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం, అంతము మట్టుకు బలవంతులయ్యుండు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి చదవండి త్వరగా. ఆయన యందు బలవంతులై, దేనికి బలవంతులై ఉండాలా? 11వ వచనం చదవమ్మా. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు. ఇక్కడ చూడండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు బలవంతులయ్యుండు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా బలవంతులుగా ఉండాలంట. ఈరోజు మనం బలహీనులమైతే సరిపో దేవుని దగ్గర. బలహీనులమైపోయి, ప్రభువా నా వల్ల కాదు, నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు చేత కాదు, బైబిల్ చదవడానికి నాకు వీలు కాదు అన్నావనుకో, మన హృదయం అనే అరణ్యంలో, అంటే వికటిత సందర్భాలలో, బాధలో, ఆవేదనలో ఉన్నప్పుడు ఒక కేక, ఒక శబ్దం, ఒక స్వరం మనకు వినిపిస్తుంది. అప్పుడు అర్థం కాదు, అయ్యా బైబిల్ చదువుకో, అమ్మా ప్రార్థన చేసుకున్నట్టు అప్పుడు అర్థం కాదు. బలమంతా పోయిన తర్వాత దేవుని సన్నిధికి రావాలని ఉంటుంది, కానీ నువ్వు రాలేవు అప్పుడు. కాబట్టి బలం ఉన్నప్పుడే ఏం చేయాలా? బలం ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రావాలా. దేవుని వాక్యం తెలియజేసినట్టుగా ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, మీరు బలవంతులయ్యుండుడి. ఇశ్రాయేలులకు కూడా దేవుడు అదే చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలులారా మీరు బలవంతులయ్యుండుడి. ఇదిగో మీ పక్షాన నేనున్నాను, మీ పక్షాన నేను పోరాడుతాను. యుద్ధం చేసేది మీరైనా వెనక చేసేది నేను. చేతులు మాత్రమే మీవి, ఆయుధములు మాత్రమే మీవి, బలము నాది. ఇశ్రాయేలులకు కూడా దేవుడు బలాన్ని ఇచ్చాడు. అయ్యా అందరినీ వెళ్ళగొట్టండి. దేవుని యొక్క పేరు పెట్టబడిన జనాంగము, పరిశుద్ధులుగా మీరు నివసించే స్థలంలో ఏ వక్రజనము, ఏ అన్య జనాంగము, ఏ విగ్రహారాధికుడు ఉండకూడదు, అందరినీ తోలివేయండి అని దేవుడు చెప్తే, అందరినీ ఒక్కొక్కరిగా పాపాత్ములందరినీ తొలగించుకుంటూ వస్తే కనానీయులు మాత్రం వారు ఓడించలేకపోయారంట. చెప్పాను ఇంతకుముందు, మీకు గుర్తుందో లేదో. ఎవరిని ఓడించలేకపోయారు? చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలోకి రండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20వ వాక్యములో యరొబాము జీవితంలో కోల్పోయినటువంటి బలాన్ని మనం చూస్తాం. చూడండి, చాలు. ఇక్కడ చూడండి, అబియా బ్రతికినంత కాలము యరొబాము అన్న రాజుగా బలవంతుడు కాలేదంట. ఒకసారి దేవుడు మొత్తాడు. యరొబాము విర్రవీగుతుంటే, యరొబాము ఇశ్రాయేలు మీదకి, దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే, రెహబాము రాజైన యూదా రాజైన రెహబాము కుమారుడైన అబియా తన తండ్రి తోటివాడైన యరొబాముతో యుద్ధం చేయడానికి వెళ్ళి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి యుద్ధంలో ఒకసారి ఓడిస్తే యరొబాము ఇంకా బ్రతికినంతకాలం బలవంతుడు కాలేదంట. ఒకసారి దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని సన్నిధి వైపు కానీ, దేవుని సంఘము వైపు కానీ, దేవుని స్వార్థ వైపు కానీ, దేవుని రాజ్యం వైపు కానీ మన బలాన్ని ప్రదర్శించాలనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మొత్తుతాడంటే మొట్టికాయ వేస్తాడు, ఓ దెబ్బ వేస్తాడు. ఇంకేమైపోద్ది తర్వాత? బ్రతికినంతకాలం. యరొబాము జీవితంలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మరలా బలవంతుడయ్యాడు, మరలా యుద్ధం చేశాడు, ఎక్కడా లేదు. కారణం ఏంటంటే యెహోవా అతడిని మొత్తినందున అతడు బ్రతికినంతకాలము బలమును కోల్పోయాడు, బలవంతుడు కాలేకపోయాడు. ఇశ్రాయేలులు కూడా అందుకే అనేకులను ఓడించి అనేకుల మీద జయం పొందారు, అనేకులకు తమ బలాన్ని ప్రదర్శించారు, కానీ కనానీయుల దగ్గరకు మాత్రం ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే చూడండి, యెహోషువ గ్రంథంలోనికి రండి ఒకసారి. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదవండి.
ఇక్కడ చూడండి, మనస్సీయులు, ఇశ్రాయేలీలో ఒక గోత్రం, అందరికీ మీ గోత్రాల స్వాస్థ్యము స్వాధీనపరచుకోమని దేవుడు చెప్తే ఆ చుట్టుపక్కల వారందరినీ ఓడించి వాడి స్వాస్థ్యాన్ని వాడు పొందుకుంటున్నాడు. అప్పుడు కనానీయులు ఉన్నటువంటి ప్రాంతం ఎవరి పేర్ల మీద వచ్చిందంటే ఎఫ్రాయిమీయుల మన్యములో ఉన్నటువంటి పితరుల పేరు మీద వచ్చింది. అక్కడికి వెళ్ళి కనానీయులతో యుద్ధం చేసి అక్కడ స్థిరపడాలని దేవుని నిర్ణయం. కానీ యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఓడిపోతున్న కారణం ఏంటంట అక్కడ ఉండాలని, అక్కడ మేమే నివాసం చేయాలని. ఎఫ్రాయిమీయులు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి కనానీయులు గట్టి పట్టుకున్నారంట. మేము వదలము, మేము విడిచిపెట్టమని చెప్పి గట్టి పట్టుకొని ఉన్నప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది, అంతటా జయం పొందిన కనానీయుల మీద జయం పొందలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు గట్టి పట్టుకొని ఉన్నారు. ఈరోజు సాతానుడు కూడా మనల్ని ఓడించి పడగొట్టడానికి, అనారోగ్యంలో, నిందలలో, అవమానాల్లో నెట్టివేయడానికి, మనల్ని బలహీనలు చేయడానికి, మన పాపంలో పడద్రోయడానికి, దేవునికి దూరం చేయడానికి, నరకాగ్ని వీడ్చుకు వెళ్ళడానికి వాడు పట్టుకొని ఉన్నాడు. మరి ఎప్పుడు బలవంతులు అవుతాం? వాడి చేతుల నుంచి ఎప్పుడు విడిపించబడతాం? చెప్పండి. 17వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నారు. అరే, అప్పటిదాకా పట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నారంటే అప్పటిదాకా బలంగా ఉన్నటువంటి కనానీయులు, పట్టుకున్న కనానీయులు, మేము విడవము, మేము దీన్ని వదిలిపెట్టేది లేదన్నటువంటి కనానీయులు ఎందుకు ఓడిపోతున్నారంటే వారికి విరోధంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే బలవంతులయ్యారో, ఎప్పుడు జయం వచ్చింది వారికి? ఇశ్రాయేలుకి ఎప్పుడు జయం వచ్చింది? బలవంతులైన తర్వాత. అప్పటిదాకా కనానీయుల మీద విజయం లేదు, ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారు, మేము విడిచిపెట్టం దీన్ని అని. మరి ఎప్పుడు దాన్ని సాధించుకోగలుగుతారు, ఎప్పుడు దాన్ని విజయం పొందుకోగలుగుతారు ఆ విషయంలో అంటే ఎప్పుడైతే వీరు బలవంతులు అవుతారో. మరి బలవంతులు అవ్వాలంటే దేవుడు బలాన్ని ఇవ్వాలా? దేవుడు బలాన్ని ఇవ్వాలంటే చెప్పండి, ఎట్లాంటి వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు? యథార్థమైన హృదయం కలిగి ఉండాలా. ఈరోజు ఆ కనానీయులలాగే పట్టుకొని ఉన్న సాతాను క్రియలన్నింటినీ ఓడించడానికి, ఆ పాపాన్ని జయించడానికి, మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని, చెడు ఆలోచనలు, తలంపులను, ఉద్దేశములు అన్ని పాపపు క్రియలన్నిటిని పెకిలించి వేయడానికి సాతానుడు పట్టుకొని ఉన్నాడు. నేను నిన్ను పడగొడతానని చెప్పి. ఇప్పుడు నువ్వు సాతాను ఓడించాలన్నా బలం పొందుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా బలవంతుడు అయిపోతావో అప్పుడు నీకు విజయం వస్తుంది. మరి బలం కావాలంటే దేవుడు ఇవ్వాలా. యెహోవా వలన, దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుడు బలాన్ని ఇస్తాడు. మరి దేవుడి బలాన్ని ఇవ్వాలంటే మనకు 3 అర్హతలు అంట. చెప్పండి, త్వరగా ముగిద్దాం. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. రెండవది, ఆయనను నమ్ముకోవాలి. మూడవది, నిరపరాధులుగా లేదా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించి, ఆయన మీద మాత్రమే ఆధారపడి నీతిమంతులముగా, పరిశుద్ధులముగా జీవించి, దేవుడిచ్చి బలమును పొందుకొని బలవంతులై పాపాన్ని ఓడించి, సాతాన్ని ఓడించి పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. మోకరించగలిగారు మోకరించండి. ఈ సమయంలో అందరు తలలోంచి కళ్ళు మూసుకొని మోకరించగలిగారు మోకరించే ప్రయత్నం చేయండి. వెత్తబడిన వాక్యం కొరకై పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా గడిచిన నెలంతటిని తండ్రి మమ్మల్ని ఎంతగానో సురక్షితంగా, క్షేమంగా కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ జూన్ నెలలో తండ్రి ఆఖరి ఆదివార దినాన తండ్రి నీ మందిరంలోనికినైనా సంఘముగా తండ్రి లాగును కూడుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఈ ఆరాధన కూడిక అంతటి ద్వారా తండ్రి నీ నామానికి మీరు
మహిమ తెచ్చుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఉదయం మొదలుకొని తండ్రి మధ్యాహ్న కాల సమయం వరకునైనా మరి నైనా జరిగినటువంటి ఆరాధన కొడుకు అంతటి ద్వారా కూడా నైనా మీరు మహిమ పొందినటువంటి విధానాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా నీ దైవదాసుని తండ్రి ఇంతవరకు తండ్రి నీ పక్షమును నిలబెట్టుకొని అనేకమైనటువంటి విషయాలను గురించి తండ్రి మేము నేర్చుకోగలగడానికి మాకు ఇచ్చినటువంటి నైనా నీ కుమారునికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి తనకిచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి కూడా నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా విత్తబడినటువంటి వాక్యంనైనా ప్రతి వారి హృదయాలలో చేర్చుకోవడానికి భద్రపరచుకోవడానికి మీరు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా నీ యందు యథార్థ ప్రవర్తన ప్రవర్తించిన వారికినైనా నీవు బలమును ప్రసాదిస్తావని నీ వాక్యంలో మేము నేర్చుకున్నాము కనుక తండ్రి. ఇదిగోనైనా నీ యందునైనా మేము యథార్థముగా నడుచుకోవడానికినైనా మాకు జ్ఞానమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. యేసయ్య సహాయం దయచేయండి. ఇదిగోనైనా ఇంకనూ తండ్రి నీ యందునైనా మేము యథార్థంగా ఒకవేళ నడుచుకోలేకపోతున్నట్లయితే తండ్రి నీ యందునైనా యథార్థముగా తండ్రి మేమందరము నడుచుకోవడానికి నిరపరాధులమని తండ్రి నీ యందునైనా మరినైనా ఫలించడానికి కూడా మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగోనైనా మైక్ శబ్దం ద్వారా తండ్రి ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాలలో కూడా నైనా వాక్యాన్ని చేర్చుకోవడానికి భద్రపరచుకోవడానికి ఫలించడానికి మీరు సహాయం దయచేయమని ముందున కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.